హాయ్ గైస్, ఈ రోజు అయితే మనం హోండా షోరూమ్ బల్కంపేటలో ఉన్న హోండా షోరూమ్కి వచ్చామండి. హోండా జియో అనేది కొత్తగా రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ బండికి సంబంధించి ఫీచర్స్ ఏంటి, అసలు ఈ బండి స్పెషాలిటీ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఫ్రంట్ సెషన్ వచ్చేసేసి మీకు క్లియర్ ఫినిషింగ్ వచ్చిందండి, చాలా బాగుంది ఫ్రంట్ సెషన్. అండ్ ఒకటి వచ్చేసేసి వీళ్ళు మెటల్ అయితే వాడలేదు, ఫైబర్ వాడారు నీట్ గా, దానివల్ల మైలేజ్ కూడా ప్లస్ అవుతుంది. అండ్ ఫ్రంట్ బంపర్ అయితే మీకు క్లియర్ గా ఉంది, చూసారా, స్టైలిష్ గా డిజైన్ చేశారు. సో ఇంకొకటి వచ్చేసేసి కలర్ కాంబో కూడా 2 కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అండ్ ఫ్రంట్ అయితే మోడల్ ఎక్సలెంట్ గా ఉంది. హెడ్ లైట్ వచ్చేసేసి మీకు ఎల్ఈడి హెడ్ లైట్ వస్తుందండి. ఇక్కడ వచ్చేసి నెంబర్ ప్లేట్ సెషన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ హోండా లోగో ఇచ్చేసారు. అండ్ ఇంకొకటి ఫ్రంట్ టైర్ వచ్చేసేసి మీకు 12 ఇంచ్ ఇచ్చారండి. అండ్ అలాయ్ వీల్, మీరు అలాయ్ వీల్ తెలిసిందే, అలాయ్ వీల్ పర్ఫెక్ట్ గా ఉంటుంది స్టీల్ వీల్ కంటే. అండ్ సస్పెన్షన్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. దీనివల్ల చాలా హెల్ప్ అవుతుంది, మనకి స్మూత్ రైడింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసేసి నైట్ ఇండికేటర్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా కలర్ కాంబో లైట్ కలర్ కొంచెం తీసుకున్నారు. మొత్తం సింగిల్ కలర్ లా కనిపిస్తుంది కానీ 2 కలర్స్ వాడారు, డార్క్ కలర్స్. ఇది వచ్చేసి ఫ్రంట్ అండి. నెక్స్ట్ సైడ్ వ్యూకి చూస్తే మీరు బండి అయితే లెంత్ అనేది చాలా స్పేషియస్ గా ఉందండి. మీకు ఫుట్ రెస్ట్ కూడా, మీరు ఫుట్ రూమ్ చూసుకుంటే కరెక్ట్ గా మనం ఈజీగా కూర్చొని కంఫర్టబుల్ గా డ్రైవ్ చేసుకోవచ్చు, ఫుట్ రెస్ట్ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసేసి మనకి స్పేస్ ఇచ్చారు, స్టోరేజ్ స్పేస్. మీరు చూడొచ్చు, ఇక్కడ స్టోరేజ్ స్పేస్ వచ్చేసి ఫోన్ స్టోరేజ్ కానీ ఫోన్ పెట్టుకోవడానికి స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. సో ఈ బటన్స్ ఇవన్నీ నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ మీటర్ గురించి, బటన్ గురించి. ఫస్ట్ తర్వాత సీట్ వచ్చేసేసి మీకు చక్కగా కంఫర్టబుల్గా ఇద్దరు కూర్చోవచ్చు. హెల్దీ పర్సన్స్ అయితే ఇద్దరు కూర్చోవచ్చు కంఫర్టబుల్గా. అండ్ బ్యాక్ వచ్చేసేసి మీకు ఇది స్టైలిష్ మోడలింగ్ చేస్తారు నీట్గా. మీ బండి చూస్తే ఫ్రంట్లో ఏరోడైనమిక్ లాగా కరువు తీసుకున్నారు, బ్యాక్ కూడా కరువు తీసుకున్నారు. ఫ్రంట్ లో బంపర్ ఇచ్చినట్టు బ్యాక్ లో కూడా బంపర్ ఇచ్చారండి. ఎవరైనా సడన్ గా వచ్చి బండి గుద్దినా సరే ఏ డ్యామేజ్ అవ్వకుండా ఇలాంటివన్నీ ఇచ్చారు. అండ్ వచ్చేసి బ్యాక్ లైట్ కూడా మీకు చక్కగా ఇచ్చారు. అండ్ ఇది కూడా ఫైబర్ మెటీరియల్ వాడారు. ఇక్కడ నెంబర్ ప్లేట్ సెషన్ ఇచ్చారు. నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసి ఫుట్ రెస్ట్ ఇచ్చారండి, ఇక్కడ నీట్ గా. సో చక్కగా కూర్చునే వాళ్ళు, బ్యాక్ సైడ్ కూర్చునే వాళ్ళకి కానీ ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇది కూడా మంచి క్వాలిటీతో చేశారు. అండ్ ఇవి వచ్చేసేసి సైడ్ ఫుట్ రెస్ట్లు అండి. సో ఇవి కూడా నీట్గా మెటల్తో చేశారు. అండ్ ఇంకొకటి వచ్చేసి సెంటర్ స్టాండ్ కూడా చాలా ఈజీగా పడేలా ఇచ్చాడు. సైడ్ స్టాండ్ ఇచ్చారండి. ఇది కూడా నీట్గా ఉంది, మంచి క్వాలిటీ యూస్ చేశారు. బ్యాక్ టైర్ సెషన్ వచ్చేసేసి మీకు 12 ఇంచ్ వస్తుందండి. అండ్ 90/100 సెషన్ వస్తుంది. డిస్క్ ఇచ్చారండి. సో ఫ్రంట్లో అయితే డిస్క్ ఇచ్చారు, సో బ్యాక్ అయితే డ్రమ్ ఇచ్చారు. సో బ్యాక్ సస్పెన్షన్ గురించి చెప్తే, మీరు హైడ్రాలిక్ సస్పెన్షన్ వస్తుందండి. బ్యాక్ 3 అడ్జస్టర్స్, అంటే మీరు అప్ సైడ్ వెళ్ళేటప్పుడు అడ్జస్ట్మెంట్ పెట్టుకోవచ్చు, డౌన్ వెళ్ళేటప్పుడు కానీ. బ్యాక్ సైడ్ అయితే మీకు సస్పెన్షన్ చాలా నీట్గా ఉంటుంది. అంటే గతుకుల్లో డ్రైవ్ చేసేటప్పుడు మనం ఎట్లా ఇబ్బంది పడకుండా సస్పెన్షన్ అయితే క్లియర్గా ఇచ్చారు. ఇది వచ్చేసి సిల్వర్ లాగా డిజైన్ చేశారు ఇది. సో అది బ్యాక్ సంబంధించిన ఇది. సో మీరు చూస్తే సస్పెన్షన్ 3 అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం నీట్గా. జనరల్గా అందరూ అలా ఉంచేస్తారు. జనరల్గా అయితే మీరు అప్ ఎక్కేటప్పుడు ఒక అడ్జస్ట్మెంట్ అది పెట్టుకోవచ్చు. ఇలా వదిలేసినా సరే మీకు బ్యాక్ సైడ్ అయితే సస్పెన్షన్ చాలా క్లియర్గా ఉంటుంది. అండ్ ఇంజన్ దగ్గరకు వచ్చేసేసి మీకు స్మార్ట్ ఇంజెక్టర్ ఇచ్చారండి. దీనివల్ల ఏంటంటే ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇంజన్ కూడా చాలా సైలెంట్గా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూపిస్తాను నేను అది. సో నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసేసి మీకు ఫినిషింగ్, ఇటు సైడ్ బండి ఇటు సైడ్ చూస్తే ఈ సైడ్ ఫినిషింగ్ వచ్చేసేసి మీకు ఇక్కడ జియో 125 అనే బ్యాడ్జింగ్ ఇచ్చారండి. అండ్ ఇక్కడ స్మార్ట్ వర్షన్ కాబట్టి మీకు స్మార్ట్ వర్షన్ ఇచ్చారు. ఇదే వేరియంట్లో జియోలో మీకు స్మార్ట్ కాకుండా నార్మల్ వర్షన్ కూడా ఉంది. దాంట్లో ఏంటంటే డిస్క్ బ్రేక్ రాదండి, స్మార్ట్ ఫీచర్స్ రావు. స్మార్ట్ ఫీచర్స్ ఏంటి అని నేను చెప్తాను ఈ వీడియోలో, చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసేసి మీకు సిల్వర్ బ్యాడ్జింగ్ ఇచ్చారు. సిల్వర్ చక్కగా ఫినిషింగ్ బాగుంది. ఇక్కడ బండి అయితే చూడడానికి చాలా స్టైలిష్గా ఉందండి. సో ఇప్పుడు వచ్చేసేసి మనకి స్మార్ట్ ఫీచర్స్ ఏంటో చూద్దాం ఈ బండిలో. ఫస్ట్ మీరు ఈ కీ చూడండి. కీ చూస్తే ఈ కీలో మీకు 2 బటన్స్ ఉంటాయి. ఫస్ట్ బటన్ వచ్చేసేసి మీకు ఫైండ్ మై బైక్ అనమాట. అంటే మీ బైక్ పార్కింగ్ ఉన్నప్పుడు మీ బైక్ ఎలా కనిపెట్టాలంటే ఈ బటన్ ప్రెస్ చేస్తే మీకు సిగ్నల్ లైట్స్ వెలుగుతాయి. సో లైట్స్ ప్రెస్ చేస్తే, ఇదిగో మీరు ఈ బటన్ ప్రెస్ చేస్తే అక్కడ లైట్స్, అంటే మీరు మీ బండిని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు పార్కింగ్లో. మళ్ళీ ప్రెస్ చేస్తున్నా చూడండి. సో అలా. సో ఇది ఒక స్మార్ట్ ఫీచర్ ఇచ్చారు. ఇంకొక స్మార్ట్ ఫీచర్, ఈ కీయే మొత్తం స్మార్ట్ కీ అండి ఇది. ఫస్ట్ బటన్ ఏమో అది. సెకండ్ బటన్ వచ్చేసేసి మీకు లాంగ్ ప్రెస్ చేస్తే మీకు బండి అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అప్పుడు వరకు స్టార్ట్ అవ్వదు. మీరు లాంగ్ ప్రెస్ చేస్తే, మీరు ఇక్కడికి వచ్చేస్తే
సో బండి అనేది ప్రెస్ చేసి స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు లాంగ్ ప్రెస్ చేస్తే గ్రీన్ వస్తుంది. సో అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు బండి. చూసారా మీరు? సో అంటే ఈ బటన్ ప్రెస్ చేస్తేనే బండి అనేది స్టార్ట్ అవుతుంది. అదో స్మార్ట్ ఫీచర్. మాన్యువల్ కీ కూడా ఇచ్చారు. ఈ మాన్యువల్ కీ ఏంటంటే బండి స్టార్ట్ చేయడానికి కాదండి, ఈ స్పేస్ అది చూడటానికి మాత్రమే. సో అంటే ఇప్పుడు బండి అయితే స్టార్ట్ అయింది. ఒకవేళ మీకు ఈ కీ మిస్ అయింది, అప్పుడు మీరు ఈ బార్ కోడ్ యూస్ చేసి బండి స్టార్ట్ చేసుకోవచ్చు. ఏది స్మార్ట్ కీ మిస్ అయితే మీరు బార్ కోడ్ యూస్ చేసి ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు అంటే, మీరు చూస్తే ఇక్కడ ఒక నెంబర్ ఉంది. ఫస్ట్ 0 వదిలేసేసి తర్వాత 6 ఉంది. అంటే ఈ బటన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆఫ్లో ఉంది, ఇది ఆఫ్లో ఉంది. ఇప్పుడు సో మనం స్టార్ట్ చేయాలంటే ఇలా చేస్తాం. ఇది ఆఫ్లో ఉంది, మొత్తం బండి లాక్ చేస్తాం. మనం లాక్ చేయాలంటే మళ్ళీ ఇది ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసాం. సో ఇప్పుడు బండి అనేది ఇలా స్టార్ట్ చేసుకుంటాం. అదే కీ లేదు మీకు. సో ఇదిగో ఈ నెంబర్ 6 ఉంది కాబట్టి ఫస్ట్ 6 టైమ్స్ ప్రెస్ చేయాలి. ఇది 1 2 3 4 అలా 6 టైమ్స్ ప్రెస్ చేయాలి. సరే ఈ నెంబర్ మొత్తం అలా ప్రెస్ చేస్తే బండి స్టార్ట్ అయ్యింది. అదొక ఫీచర్. ఎప్పుడు ఈ కీ మిస్ అయినప్పుడు కీ ఉంటే మాత్రం మీరు ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చూడండి స్టార్ట్ అయిపోయింది. సార్ ఒకవేళ ఈ బండి స్టార్ట్ అయి ఉంది, బండి వేసుకెళ్ళిపోయాడు, ఎవరైనా థెఫ్ట్ చేశారు, మీకు తెలియకుండా బండి వేసుకెళ్ళిపోయారు, మీరు ఏదో అలా మర్చిపోయి ఆఫ్ చేయటం మానేశారు, బండిని ఎవరైనా తీసుకెళ్ళిపోతే అప్పుడు ఏంటంటే మధ్యలో ఆపేసినప్పుడు మళ్ళీ ఈ కీ కావాలి స్టార్ట్ చేయాలంటే. ఈ కీ లేకుండా అయితే స్టార్ట్ చేయలేరు, లేదా ఈ కోడ్ లేకుండా. అది యాంటీ థెఫ్ట్ ఫీచర్ కూడా ఉంది, అది ఇంకో స్మార్ట్ ఫీచర్. సో ఇంకొక స్మార్ట్ ఫీచర్ వచ్చేసేసి ఇక్కడ మీకు మీటర్ అండి. మీరు మీటర్ చూసినట్లయితే చూడండి, డిజిటల్ మీటర్ ఇచ్చారు. ఫస్ట్ మీకు కిలోమీటర్స్ ఏంటి కిలోమీటర్స్ ట్రాక్ స్పీడ్ మీటర్, స్పీడోమీటర్ ఇచ్చారు, టైం ఇచ్చారు, ఫ్యూయల్ ఇండికేటర్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్టికులర్ కి సంబంధించి ఇంజన్ అంటే ఎంత ఫ్యూయల్ కన్జంప్షన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రిప్ వెళ్ళారు మీరు, ఈ ట్రిప్కి సంబంధించి ఇంత ఫ్యూయల్ కన్జ్యూమ్ అయింది, ఈ ట్రిప్కి సంబంధించి ఇంత ఫ్యూయల్ కన్జ్యూమ్ అయింది. కార్లో ఉంటుంది జనరల్గా ఆ ఫీచర్ కూడా ఈ స్మార్ట్ ఫీచర్లా ఒకటి యాడ్ చేశారు. ఇంకొకటి వచ్చేసేసి ఇక్కడ హోండా లోగో ఇచ్చారు. అండ్ ఇంకా ఇది వచ్చేసేసి మీకు కొత్త టెక్నాలజీ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిగ్నల్ పడింది, సిగ్నల్ లైట్లు పడి ఇంజన్ ఆన్లో ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ ఫ్యూయల్ కన్జ్యూమ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, మనకి ఫ్యూయల్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. ఈ బటన్ వల్ల, ఈ బటన్ ఆన్లో పెట్టుకున్నాం మనం. ఇక్కడ చూడొచ్చండి, నెక్స్ట్ ఈ బటన్ ఆన్లో ఉన్నట్టు ఇండికేటర్ కూడా వచ్చింది. సో మళ్ళీ ఆన్ చేస్తాను చూడండి, ఆ బటన్ ఆన్లో ఉన్నప్పుడు ఇండికేటర్ వచ్చింది. దీనివల్ల యూజ్ ఏంటి అంటే, మీరు సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు ఒక 10 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా ఇంజిన్ ఆగిపోతుంది. దీనివల్ల ఫ్యూయల్ చాలా సేవ్ అవుతుంది. 3 సెకండ్స్ తర్వాత ఇంజిన్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. సో మీరు మళ్ళీ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి, జస్ట్ ఎక్సిలేటర్ ఇస్తే చాలు. ఎక్సిలేటర్ ఇస్తే మళ్ళీ ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. మిగతా ఫీచర్స్ అన్ని పనిచేస్తాయి, జస్ట్ ఫ్యూయల్ తక్కువ కన్జ్యూమ్ అవడానికి అలా అవుతుంది. ఈ బండి ఆన్లో ఉంటుంది, మీటర్ అన్ని ఆన్లో ఉంటుంది. జస్ట్ ఒక ఎక్సిలేటర్ ఇస్తే మళ్ళీ బండి స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ఫ్యూయల్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది. మొత్తం వీళ్ళు ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గించడానికి 3 మెయిన్ ఫీచర్స్ పెట్టారు. ఒకటి ఆటో స్టాప్ అండ్ గో, ఇంకొకటి ఇంజన్లో ఫ్యూయల్ ఇంజెక్షన్. దీనివల్ల ఏంటంటే మీకు స్టార్ట్ అనేది చాలా స్మూత్గా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్ట్ చేయాలి అనుకోండి, సార్ చూడండి చాలా స్మూత్గా బండి. అది చూడండి మీరు సౌండ్ కూడా చాలా, ఒక్కసారి అసలు అంతకుముందు మనం స్టార్ట్ చేసేటప్పుడు గర్ర అని సౌండ్ వస్తాయి జనరల్గా. ఇందులో అయితే ఆ సౌండ్ అనేది లేదు. ఏసీజీ ఇచ్చారు కాబట్టి ఆ సౌండ్ అనేది చాలా సైలెంట్గా ఉంది. సో ఇదే అండి. ఇంకా ఈ బండికి తాలూకా ఈ స్టార్ట్కి సంబంధించి స్పెషాలిటీ, ఆ బటన్ స్పెషాలిటీ, ఇంకేమన్నా స్పెషాలిటీ ఉందా అండి ఈ బండి తాలూకా? అసలు ఈ బండిని ఎక్కువ మంది కొంటున్నారు, ఇష్టపడి అంటున్నారు. జియో 125 లేదు, జియో 110 cc వరకు ఉండేది. సో జియో 125 cc మనకు అందుబాటులో తెచ్చారు హోండా వాళ్ళు. ఓకే, దానివల్ల ఏంటంటే కొద్దిగా సేల్ పెరుగుతుంది. ఓకే, సో స్టూడెంట్స్ పర్పస్ ఎక్కువ స్టూడెంట్స్ కాలేజ్ వాళ్ళు ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు. ఓకే, ఓకే, సేల్ అనేది పెరిగింది. ఓకే. సో సరే, ఇప్పుడు ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఇంకో ఫీచర్ ఉందండి. ఒకసారి ఇక్కడ వచ్చేసేస్తే మీకు ఫ్యూవల్కి సంబంధించి ఎలా ఓపెన్ అవుతుంది. ఫ్యూవల్ అయితే బ్యాక్ సైడే ఇచ్చారండి ఫ్యూవల్. సో ఒకసారి మీరు చూసినట్లయితే ఈ బటన్ ప్రెస్ చేయాలండి. ఈ బటన్ కానీ ప్రెస్ చేస్తే మీరు ఆన్లో పెట్టుకొని ఈ బటన్ ఫ్యూల్ మోడ్ లో పెట్టి జస్ట్ ఫ్యూల్ అంటే ఫ్యూల్ ఓపెన్. ఓకే, ఫ్యూవల్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ షీట్ అంటే షీట్. ఓకే, సీట్ ఓపెన్ అవుతుంది. ఒకసారి సీట్ స్పేస్ చూద్దాం. ఒక హెల్మెట్ పట్టే సీట్ స్పేస్ ఇచ్చారు ఇక్కడ నీట్గా. బండి అయితే చాలా చాలా బాగుందండి. అంటే స్మార్ట్ ఫీచర్స్ కానీ ఏదైనా ఇచ్చారు. అండ్ ఇంకోటి సేఫ్టీ సైడ్ కూడా మీరు చెప్పినట్టు సేఫ్టీ పరంగా ఎట్లా అండి, సేఫ్టీ పరంగా ఎలా ఇచ్చారు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకి డిస్క్ ఇచ్చాడు కదా దీనివల్ల ఓకే ఏంటంటే సేఫ్టీ పర్పస్ డిస్క్ అనేది ఒకటే మనకి అడ్వాంటేజ్ గా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బండి మనకి కీ పోయిందండి, అవునండి, మనం ఈ లోపల సామాన్ పెట్టుకున్నాం, ఓకే, అది ఎలా మళ్ళీ మన ఫోన్ కీ పోయింది ఏంటంటే అప్పుడు ఏంటంటే మనం ఈ బార్ కోడ్ ద్వారా యూజ్ చేయొచ్చు. కీ పోయిన అట్లా మళ్ళీ కంపెనీకి వచ్చి ఈ బార్ కోడ్ వచ్చి వాళ్ళకి రిపోర్ట్ చేస్తే ఈ బార్ కోడ్ ద్వారా ఇంకా కొత్త కీ అలా అలాట్మెంట్ చేస్తారు వాళ్ళు. ఓకే ఓకే, ఈ మాన్యువల్ కీ తో కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. మొత్తం పోయింది అంటే కంపెనీకి వచ్చి రిపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ బండి కొత్తగా వచ్చిందండి మార్కెట్ లోకి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బండి తీసుకున్నాను, మైలేజ్ పరంగా బాగుంది. హోండా అంటేనే నెంబర్ 1 స్కూటర్స్ లో నెంబర్ 1 అంటే హోండా. యాక్టివా, జియో అనేది చాలా బాగా వెళ్తుంది. ఇప్పుడు తర్వాత జనరల్ గా అందరూ హోండా ఎందుకు కొంటారంటే మెయిన్లీ బండి రిపేర్ అనేది ఇంజిన్ మన్నిక. ఇప్పుడు దీని తాలూకా ఇంజిన్ ఎట్లా అంటారు, పాతదైనా కొత్తదేమైనా మార్చారా, ఎట్లా ఉంది? అవునండి, మనం ఒక సామాన్యుడు వచ్చి ఒక వెహికల్ తీసేసుకుంటాడు. సామాన్యుడు ఏం ఆలోచిస్తాడు, నేను ఒక 10 సంవత్సరాల్లో యూజ్ చేసుకోవాలి. అవును, అలాగే ఆలోచిస్తారు ఎవరైనా. అలా అంటే అప్పుడు ఇంజిన్ ఏంటంటే మన్నిక ఒక 10 సంవత్సరాలు 8-9 సంవత్సరాలైనా ఇంజిన్ లో లోటుపాట్లు రాకుండా ఉంటది. ఓకే ఓకే, సో ఇబ్బంది లేకుండా ఉంటాం. ఓకే, అది మరి వేరే బ్రాండ్స్ తో కంపేర్ చేస్తే అంటే ఇది 100% బెటర్ అండి. వేరే బ్రాండ్స్ 100% బెటర్. ఎందుకంటే మీరు ఏ పార్కింగ్కి వెళ్ళినా ఉదాహరణకి ఒక 10 బళ్ళల్లో 8 బళ్ళు హోండావే ఉంటాయి. మీరు బయట ఎక్కడ చూసినా నిజమే. దాన్ని బట్టి మీరు అంచనా చేసుకోవాలి. కస్టమర్ ఎక్కువ ఇదే ఇష్టపడుతున్నారు. అండ్ ఇంకొకటి అండి, ఇప్పుడు మనకి నేను బండి కొన్నానండి, సపోర్టింగ్ సర్వీసెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ బండి కొనేసిన తర్వాత సర్వీస్ గానీ ఇవన్నీ కూడా ఎలా మన షోరూమ్ తాలూకా? మన హోండా సర్వీస్ లేనండి 3 సర్వీసెస్ ఉంటాయండి దీంట్లో. ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి, పెయిడ్ సర్వీస్ 4th నుంచి స్టార్ట్ అవుతుంది అండి. ఓకే, ఫస్ట్ సర్వీస్ 30 డేస్ 1000 కిలోమీటర్ నుండి 750 to 1000 లోన చేయించుకోవాలి. లేదు అంటే డేస్ వైజ్ చూసుకోవాలి. మనకు ఆ డేస్ వైజ్ ఫాలోఅప్ అయితే మనకి ఇంజిన్ అనేది టైం టు టైమ్ ఆయిల్ చేంజ్ చేస్తే ఏంటంటే ఇంజిన్ ఇంకా మన్నికి వస్తుంది. ఆయిల్ టైం టు టైం చేంజ్ చేయాలి కంపల్సరీ అది. ఓకే, సో ఇంకొకటి అండి, ఇది స్మార్ట్ అంటున్నారు, మొత్తం స్మార్ట్ కి ఇచ్చారు. కిక్ రాడ్ ఉందా లేదా? ఉండదండి దీనికి. కిక్ రాడ్ స్మార్ట్ కు ఉండదండి. 100% అది ప్రాబ్లం లేదు. ఇన్ కేసు ఉదాహరణకు ఒక నార్మల్ వ్యక్తి వచ్చి కిక్ రోడ్ లేదు, ముందుకు మనం ఎలగెలగా అంటే పొద్దున ఆగపోతే పరిస్థితి ఏంటి? ఇది ఆగదండి. ఎందుకు అంటే ఇప్పుడు వచ్చేది ఫ్యూల్ ఇంజెక్షన్. అవును, ఫ్యూల్ ఇంజెక్షన్ ఇంజిన్ లో ఫ్యూల్ ఇంజెక్షన్ ఇచ్చాడు కాబట్టి అది ఆగదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది BS6 టెక్నాలజీ, అసలు ఆగదు. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఉన్నది మనకి ఏదైతే ఎప్పుడైతే మనము ఆఫ్ చేసి ఇంట్లో పెట్టుకునేటప్పుడు పార్కింగ్ లో లాక్ చేసి పోవాలండి. ఎలా అండి ఒకసారి చూపించరా? అదేవ్వండి. ఓకే, చూడండి. ఇప్పుడు ఇది ఆన్ లో ఉంది, ఐ మోడ్ లో ఉంది. ఇప్పుడు ఐ మోడ్ లోనే వచ్చేస్తే ప్రాబ్లం ఏంటండి? బ్యాటరీ దిగుతుంది, బ్యాటరీ డౌన్ 100% డౌన్ అవుతుంది. ఓకే ఓకే, సో చూడండి మీరు ఇక్కడ ఇది ఇప్పుడు ఈ ఫ్యూచర్ ఇచ్చాడు కదండి, ఇది గ్రీన్ లో ఉంది అంటే అన్లాక్ లో ఉంది. దీన్ని లాక్ చేయాలా? ఓకే, లాక్ చేసామండి. ఓకే, 0 మోడ్ లో పెట్టేసి వెళ్ళిపోవాలా. ఒక ఐ మోడ్ లో పెట్టేస్తే బ్యాటరీ డౌన్ అవుతుంది, 100% డౌన్ అవుతుంది. సో 0 మోడ్ లో కానీ హ్యాండ్ లాక్ లో పెడితే అసలు బండి ఎక్కడ అనేది ఆగదు. ఓకే, 100% ఆగదు. 0 మోడ్ లో పెట్టుకుంటే బ్యాటరీ అవుతుంది. హ్యాండ్ లాక్ పెడితే ఇంకా సేఫ్టీ. బండి థెఫ్ట్ అవడానికి ఇంకొండదు ఛాన్స్ ఉంది. మోహన్ రావు గారు ఉన్నారండి, JSP హోండా బల్కంపేటలో. ఈయన్ని మనం ఈ జియో గురించి మన ఫీచర్స్ చూసాం కదా. ఇప్పుడు ఈ బండి మైలేజ్ ఏంటి, అసలు ఈ బండి స్పెషాలిటీ ఏంటి, అండ్ ఈ ప్రైస్ ఎంత, వీళ్ళ షోరూమ్ లో ఏమైనా ఆఫర్స్ ఉన్నాయో కనుక్కుందాం. సార్, ఈ బండి మీరు చాలా మంది కొంటున్నారని చెప్తున్నారు, సో ఎందుకు? స్మార్ట్ ఫీచర్స్ అనా లేకపోతే స్మార్ట్ ఫీచర్స్ స్టూడెంట్ పర్పస్ ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏంటంటే పికప్ కొద్దిగా మంచిగా ఉంటుంది. 125 పికప్. పికప్ మనకి లగేజ్ ఇన్ కేసు ఒక 100 కిలో రైస్ ప్యాకెట్ వేసినా మంచిగా గుజ్జుకుపోతుంది. ఓకే ఓకే, సో పికప్ బాగుందంట. ప్రైస్ ఎంత సార్? ప్రైస్ ఏంటి? దీనిలో వచ్చి 1,22,000 చేంజ్ ఉందండి. ఓకే, వెహికల్ కాస్ట్ 2 వేరియంట్స్. ఇంకోటి LI వీల్ ఉంటుంది, స్టాండర్డ్ వేరియంట్. ఇది టాప్ మోడల్ స్మార్ట్ అనేది టాప్ వేరియంట్. సెకండ్ వన్ ఏంటంటే 1,14,000 చేంజ్ ఉందండి అది. ఓకే అండి, అది సెకండ్ మోడల్. ఓకే, LI వీల్ వస్తుంది. డ్రమ్ వెహికల్, డియో డ్రమ్ వెహికల్.
మనకు మైలేజ్ చెప్పేది అయితే 57 ఉంటుందండి కంపెనీది. మైలేజ్ 57 వరకు ఉంటుంది. మీకు ఏ విధంగా డ్రైవింగ్ బేస్ చూసినా 45 వరకు మనకి అది 45 వరకు మనం మైలేజ్ చూసుకోవచ్చు. ఎందుకంటే మనకి పికప్ ఎక్కువ 125 మైలేజ్ తగ్గుతుంది అవును ఆటోమేటిక్లీ. ఎలాగో మనకి ఆటో స్టాప్ అండ్ గో ఇచ్చారు ఇవన్నీ, దాని వల్ల కొంచెం పెరగవచ్చు 45 అలా. ఇంకొకటి అండి, మన షోరూమ్ తరపున ఏమైనా ఆఫర్స్ ఉన్నాయి కదా దీనిలో అండి? దీనిలో మనకి ప్రజెంట్ అయితే ఇంకా ఆల్ ఓవర్ మనకి ఎంటైర్ సికింద్రాబాద్ హైదరాబాద్ సిటీలో అయితే మనకి జేఎస్పీ ఆటోమోటివ్ అనేది 5000 వరకు ఆఫర్ చేస్తుందండి. 5000 వరకు డిస్కౌంట్ అనేది ఆఫర్ చేస్తుందండి ప్రజెంట్. ఓకే, గణపతి ఫెస్టివల్ సందర్భంగా, వినాయక చవితి ఫెస్టివల్ సందర్భంగా సూపర్ అండి. ఇంకొకటి వచ్చేసేసండి, ఈ బండి వచ్చేసేసి మీ దగ్గర చాలా మంది కొని ఉంటారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి, ఎలా ఉంది అంటున్నారు? ఈ బండి బాగుంది, వెహికల్ బాగుంది. రిపేర్స్ కానీ రిపేర్స్ అంటే జస్ట్ అది అన్లాక్ చేయకుండా పోతే ఇబ్బంది పడవలసి వస్తుంది. ఓకే, లాక్ చేస్తే అనేది జీరో ప్రాబ్లమ్స్. ఓకే, అసలు జీరో ప్రాబ్లం. చూసారు కదా గైస్, ఈ బైక్ కొనుక్కున్న వాళ్ళు మాత్రం స్మార్ట్ ఫీచర్స్ అది అన్లాక్ చేయకుండా వెళ్ళిపోతే మాత్రం బ్యాటరీ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది, లాక్ చేస్తే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు అంటున్నారు. సో అది గైస్ ఈ బండి గురించి. ఇదైతే ఫుల్లీ లోడెడ్ విత్ స్మార్ట్ ఫీచర్స్ అండి. మీరు చూసినట్లయితే ఇంజన్ అయితే ఫ్యూయల్ ఇంజెక్షన్ తో వచ్చింది, అండ్ ఆటో స్టాప్ అండ్ గో వచ్చేసింది ఆప్షన్. టైర్స్ కానీ డిస్క్ కానీ అన్ని సేఫ్టీ పరంగా చాలా బాగుంది, అండ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ వచ్చింది, 3 అడ్జస్ట్మెంట్. సో బండి అయితే సూపర్ గా ఉంది. సో చాలా మంది స్టూడెంట్స్ కానీ వాళ్ళంతా ఇష్టపడి కొనుక్కుంటున్నారు జియో అనేది, ఎందుకంటే స్టైలిష్ గా ఉంటుంది, చూడటానికి స్టైలిష్ గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఈ యాక్టివా గురించి చాలా మంది అడుగుతున్నారు. యాక్టివా న్యూ మోడల్ ఉంది, దాన్ని కూడా చేద్దాం. అండ్ ఈ షోరూమ్ వచ్చేసి మనకి బల్కంపేటలో జేఎస్బీ హోండా అండి. సో బల్కంపేట హైదరాబాద్ లో ఉంది. మీకు ఏమన్నా ఇంకా ఏమన్నా వివరాలు కావాలన్నా సరే మేము కింద డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం, దాన్ని మీరు చూసి ఫోన్ చేసి కనుక్కోండి. ఓకే గైస్, బాయ్.